దేవుడు అనేది ఏంటంటే వాస్తవంగా దేవుడు అనేది హీబ్రూలో ఎలోహిం అని వ్రాయబడింది. దేవుడు అనేది అది ఒక ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి, అది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఎవరున్నారంటే తండ్రి అయిన దేవుడు. ఎవరైనా తండ్రి అయిన దేవుడు ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు ఎవరు? యెహోవా, యావే అంటారు హీబ్రూలో. యెహోవాగా తర్జుమాల్లో రాశారు. యావే ఎలోహిం, యెహోవా ఎలోహిం అంటే యావే దేవుడు, యెహోవా దేవుడు. దేవుని పేరు వినండి, తండ్రి పేరు ఏంటంటే యెహోవా. తండ్రి పేరు యెహోవా, కుమారుని పేరు యేసుక్రీస్తు, కుమారుని పేరు యేషువా ఎలోహిం, యేషువా ఎలోహిం. తండ్రి పేరు యెహోవా ఎలోహిం అంటే ఎలోహిం అంటే దేవుడు, యెహోవా దేవుడు. తండ్రి పేరు యెహోవా దేవుడు, కుమారుని పేరు యేషువా ఎలోహిం అంటే యేషువా దేవుడు, యేసు దేవుడు. అర్థమైందా? పరలోకంలో ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఇద్దరు సభ్యులు, ఒక ఆయన తండ్రి, ఒక ఆయన కుమారుడు. తండ్రి పేరు యెహోవా, కుమారుని పేరు క్రీస్తు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం. తండ్రికి ఎప్పటికీ ఒకే ఒక కుమారుడు. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో, కుమారుణ్ణి ఎవరైతే నమ్ముతారో, కుమారుని ఆత్మను ఎవరైతే సంపాదించుకుంటారో వారందరికీ కూడా తన సొంత కుమారుడైన క్రీస్తుతో పాటు వారసత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు. చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఏంటంటే ఆదాము దేవుని కుమారుడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే. అలా బోధించేవాడికి అసలు బుద్ధే లేదు, బైబిలే రాదు అలాంటి వాడికి. అలాంటి వాడికి బైబిల్ తెలీదు. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఆదాముకి దేవుని కుమారుడికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. దేవుని కుమారుడు అన్క్రియేటెడ్, దేవునిలో నుంచి నేరుగా బయటికి వచ్చినవాడు. మొదటి మనిషి మట్టిలో నుంచి వచ్చినవాడు. మహిమాన్వితుడైనటువంటి దేవుని కుమారుడు మొత్తం ప్రపంచం యొక్క పాపములను తీసివేయడానికి శరీరాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఓకే.